వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఒరిస్సాలోని గోపాల్పూర్కి దగ్గరగా ఉంది, కళింగపట్నానికి ఈశాన్యంగా ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణం చేస్తుంది. కొద్ది గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటిన తర్వాత దీని ప్రభావం అటు ఒరిస్సా మీద ఇటు ఆంధ్రప్రదేశ్ మీద చాలా గట్టిగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాయుగుండ ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా తీసుకున్నటువంటి ప్రాంతాలంతా కూడా తీరం వెంబడి ఈ ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇటు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీగాను కొన్ని చోట్ల భారీగాను వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల్లో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలు ఉత్తర కోస్తా కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఈ వాగులు పరిసర ప్రాంతాల్లో గడిచినటువంటి 48 గంటల్లో కూడా ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. నిన్న కూడా సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం మించి పడినటువంటి ప్రాంతాలు 10కి పైగానే ఉన్నాయి. ఈ వర్షపు నీరంతా చేరడం వల్ల ముఖ్యంగా నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా సమృద్ధిగా ఉన్నటువంటి నీరున్న పరిస్థితి. ఈ సమృద్ధిగా ఉన్న నీరున్న ప్రాంతాలు కావడం వల్ల ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఇవన్నీ కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అల్లూరు జిల్లాలో ఎక్కువగా ప్రభావం కనిపించింది. నిన్న పాడేరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం పాడేరులో నమోదైంది. అలాగే విశాఖపట్నంలో కూడా సుమారుగా 7 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. భీమిలి కావచ్చు, నర్సీపట్నం ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతాలు నమోదవుతున్నాయి. రాగల 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాకి పొంచి ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా 1-2 ప్రాంతాల్లో ఈ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ చాలా స్పష్టం చేస్తోంది. గడిచినటువంటి కొద్ది రోజులు గమనించినట్టయితే, అంటే గడిచినటువంటి నెల రోజులు కనుక గమనించినట్టయితే ఇప్పటికే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అది కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. మరో అల్పపీడనం ఏర్పడడానికి సంసిద్ధంగా ఉంది. ఇప్పుడు వాయుగుండం తీరం దాటినప్పటికీ కొద్ది గంటల్లోనే వాయుగుండం తీరం దాటుతుంది. తీరం దాటినప్పటికీ మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో పొంచి ఉంది. అంటే ఇదంతా కూడా ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ యాక్టివ్గా ఉండడం వల్ల, అలాగే ఋతుపవనాలు ముఖ్యంగా ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఋతుపవనాలు యాక్టివ్గా ఉండడం వల్ల ఈ ప్రభావం ఏర్పడుతుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభావం చాలా స్పష్టంగా రాష్ట్రం మీద కనిపిస్తుంది. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒక 10 రోజుల క్రితం తీసుకున్నట్టయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. సుమారుగా 32-34 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐటీఎస్జెడ్ అంటారు, దీని ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ అంటారు. ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ బలంగా ఉండడం వల్ల, అది యాక్టివ్గా ఉండడం వల్ల ఈ అల్పపీడనాలు తరచూ ఏర్పడతాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. మరొక అల్పపీడనం సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రభావం కూడా ఇటు కోస్తాంధ్ర మీద చూపిస్తుందని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాయుగుండం ఒరిస్సాలోని గోపాల్పూర్కి సమీపంగా ఉంది. కొద్ది గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఒక వాయుగుండం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఆ ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు ఒరిస్సా, దక్షిణ ఒరిస్సా ప్రాంతానికి, ఉత్తర కోస్తా ప్రాంతానికి మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.